గల్లీకి ఒకరు బీసీలకు సంబంధించి పొలిటికల్ పార్టీలు పెడుతున్నారు, బీసీలకు సంబంధించి పెద్ద పెద్ద యాత్రలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అన్న. బీసీల కోరకమైతే పార్టీలు పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేరన్నా, బీసీల పార్టీలు లేవన్నా ఉన్నాయి. తీర్మానం రీసెంట్ గా పెట్టడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో అది చేసిరు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తలేరన్న? 2023 ఎలక్షన్లకు ముందు డిక్లేర్ చేసి మా బీసీల ఓట్లతోని పైకి వచ్చారు, కానీ బీసీలను పట్టించుకున్నారా? బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చెప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపు జరిగిందన్న. మొన్న 1000 కోట్లు ఇచ్చినట్టు. ఎంత ఇచ్చిందన్న? 1000 కోట్లు. ఎంత ఇస్తున్నారన్న? 20,000 కోట్లు. మరి ఎంత ఇచ్చిందన్న మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు దీనికన్నా ఎక్కువ నమ్మకంగా నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రెడ్డి మళ్ళీ అక్కడ సీఎం చైర్లో కూర్చుంటే మీకు ఆయన సీఎం కావాలి అంటే, ఆయన టీం గెలవాలి అంటే ఓట్లు ఎవరు వేయాలన్నా? బీసీ బిడ్డలే వేయాలి. బీసీలు బిడ్డలే. నెక్స్ట్ బీసీలకి చైతన్యం రావాలన్నా, బీసీలు నాయకత్వం ఎదగాలన్నా అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ సోర్స్ ఏముంది అంటున్నా నేను. బీసీలు చైతన్యం కావాలన్నా నాలాంటి యువత ముందుకు వచ్చేసి బీసీలు చైతన్యం వల్ల మనం జరుగుతున్న మోసాలు, మన బీసీలకు జరుగుతున్న మోసాల గురించి ప్రశ్నించాలి, మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి. మీ నాన్నగారు కూడా గతంలో పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేయడం అనేది జరిగింది. సో అట్లాంటిది అంటే అలాంటి వాళ్ళ వల్లనే కాలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కిరణ్ అన్న వల్లనో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం వల్ల ఏమైనా అవుతుందా? మా నాన్నగారు కూడా ముందు ఏం ఆలోచించారంటే, సరే మనం రాజకీయాలుగా సొసైటీలనే ఉండి కొట్లాడదాం, సొసైటీస్ ద్వారానే కొట్లాడదాం చేద్దామని చెప్పేసి సపోర్టివ్గా కొట్లాడారు, కానీ కాలేదు. ఇదంతా చూసి ఇది కాదు, మనం రాజకీయాల్లోకి వస్తేనే అవుతుంది, మనం డెసిషన్ మేకింగ్ లోనే ఉంటేనే అవుతుంది, అందుకోసమే మనం రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాం. ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని మీరు రేపు రాజకీయాలకు వస్తే తొక్కేరా? తొక్కే వాళ్ళే ప్రతి ఏరియాలో, ప్రతి సిస్టమ్ లో, ప్రతి దగ్గర ఉంటారు. దాన్ని తట్టుకొని ముందుకు పోతేనే కదా జీవితం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు యువ నాయకుడు అలాగే బీసీ చైతన్య గలం సంబంధించినటువంటి అధ్యక్షులు కిరణ్ ముదిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే కిరణ్ అన్న. నమస్కారం రాజన్న. బాగున్నారా అన్న? బాగున్నాను. అంత పర్లేదు? అంత గుడ్, ఆల్ గుడ్. ఓకే అన్న. సో ఏది వరకు వచ్చిందన్న అంటే మొన్నటి వరకు బీసీ చైతన్య గలంతో బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలు సీఎం కావాలి, బీసీలకు పదవులు రావాలి, బీసీలు ఈరోజు మినిస్టర్లు కావాలి, ఒక్క బీసీ గనక సీఎం అయితే వారిని చూసి 10 మంది బీసీ బిడ్డలు ఈరోజు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం కావచ్చు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మీరు మొత్తానికి ఎందుకు సైలెంట్గా అయిపోయినట్టు? సైలెంట్ ఏం కాలేదన్న, మీకు అనిపిస్తుంది ఇప్పుడు రాబోయే 10 ఏళ్ళు కూడా బీసీల కాలమేనా? బీసీలదే నడుస్తుంది, 100% బీసీలదే నడుస్తుంది. బీసీలు సీఎంగా అవుతారు, బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారు. ఎందుకు రావాలంటే నేను చెప్తాను. బీసీలు రాజ్యాధికారం ఇప్పుడు బీసీలు తీసుకున్నా మీ అందరు తెలిసిందే, తెలంగాణ పాపులేషన్లో 56% బీసీలు ఉన్నారు. తెలంగాణ పాపులేషన్ కాదన్నా మొత్తం దేశంలో కూడా మేజర్ పార్ట్ బీసీలే ఉన్నారు. కానీ ఈ బీసీల రిప్రజెంటేషన్ ఎంత ఉందన్న మీరే చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ తీసుకునే ఎగ్జాంపుల్, తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయన్న, అంత బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారన్న మీరు చెప్పండి. ఒక 19 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మళ్ళీ ఈ క్యాబినెట్ పొజిషన్స్ తీసుకోండి, మినిస్ట్రీలలో 16 మంది మినిస్ట్రీలలో ఒక 3 మాత్రమే మినిస్ట్రీలు అయ్యారు. సో రిప్రజెంటేషన్ లేకపోతే, రిప్రజెంటేషనే మైనారిటీలుగా ఉంటే, అంత తక్కువ ఉంటే, వాళ్ళ బిల్లుల గురించి కానీ మన బీసీల గురించి కానీ మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేసేది, ఎవరు ఇచ్చేది? ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే బీసీ రాజ్యాధికారం అని చెప్పేసి, బీసీలు అదని, బీసీలు ఇది అని చెప్పేసి గల్లీకి ఒకరు బీసీలకు సంబంధించి పొలిటికల్ పార్టీలు పెడుతున్నారు, బీసీలకు సంబంధించి పెద్ద పెద్ద యాత్రలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అన్న. ఏం మార్పు వచ్చింది? బీసీల కోరకమైతే పార్టీలు పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేరన్నా, బీసీల పార్టీలు లేవన్నా. ఉన్నాయి. పెట్టడం అనేది జరిగింది. తీన్మార్ మల్ల అన్నదంటారా మీకు తెలిసిందే, ఆయన ఏ విధంగా పెట్టారో చేశారో. సరే, ఆయన కూడా బీసీల గురించి కొట్లాడుతారు కాబట్టి బీసీలకు మేము వెల్కమ్ చేస్తామండి. కానీ ఈ బీసీల సంస్థలు పెట్టి ఈ సిస్టంలకు రావాలన్నా పార్టీలు పెట్టడం కాదు, సంస్థలు పెట్టడం కాదు. సంస్థల నుంచి ఎంత కొట్లాడినా, పార్టీలు పెట్టి ఎంత కొట్లాడినా సిస్టంలకి అంటే రాజ్యాధికారం లేకపోతే మనము బీసీలము ముందుకు రాలేము, అంటే మనకు కావాల్సింది చేసుకోలేము.
అవునా? సో ఇప్పుడు ఇప్పటివరకు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది. తర్వాత ఇక్కడ అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయడం అనేది జరిగింది. ఢిల్లీ వరకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో ఇదంతా బీసీల కోసం కూడా ఒక పొలిటికల్ పార్టీ ఫైట్ చేస్తుంది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకోవడము 42% రిజర్వేషన్ అనేది చేయడం చాలా పెద్దది. అది చేసిరు కానీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేస్తలేరన్న? అసలు దానికి ఒక ఇంప్లిమెంటేషన్ కానీ స్ట్రక్చరల్ ఫామ్ కానీ టైం లైన్ కానీ ఏది లేదు. ఖాళీ ఏదో చేసేసాం అని చెప్పేసి చేతులు లుప్పుకోవడం, మాకు ఏదో కంటి తుడుపు చర్యగా చేయడం ఇది కరెక్ట్ కాదన్న. క్లారిటీగా చెప్పమని అన్న ఎప్పుడు అవుతుంది వీళ్ళకి తెలియదా అన్న? ఒక విషయం పిసిసి పదవి అధ్యక్షుని చేసినామని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటుంది కదా. అవునన్న, రిప్రజెంటేషన్ ఎంతమంది ఉన్నారన్న, ఎంతమంది ఉన్నారు, మైనార్టీ ఉన్నారన్న, ఇచ్చిన వాళ్ళని కూడా ఏదో చూస్తున్నారు, సరిగ్గా గౌరవిస్తున్నారా అన్న వాళ్ళని? గౌరవిస్తలేరని మీరు ఎట్లా చెప్తున్నారు అన్న? మీరు చాలా సంఘటనలు జరిగినాయి కదన్న. ఇప్పుడు రీసెంట్ గా మినిస్టర్ మీద, బీసీ మినిస్టర్ మీద ఇట్లా పేపర్ పడేయడము అలాంటి ఇంకా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కదన్నా. ఉన్నాయి 2-3 కానీ వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు ఎవరన్నా? వాళ్ళు కూడా మైనారిటీ ఫీలింగ్ నుండి, ఒక లో లెవెల్ ఫీలింగ్ నుండి మేము తక్కువ మంది ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి ఏది అడగకుండా వాళ్ళని మాట్లాడలేకుండా చేతులు కట్టేసినట్టు అయిపోతున్నాను. అంటే ఇప్పుడు కిరణ్ అన్న మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినారు కదా, ఏం సాధించింది? ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేసి కిరణ్ అన్న ఇది ఒక్కటి సాధించింది అంటే ఏమన్నా చెప్తారా? ఒక్కటన్నా చెప్తారా? అవునన్నా, మేము క్వశ్చనింగ్ చేయాలి, ప్రశ్నించడానికి వస్తున్నాం. మాకు ఏం చేయాలి, మాకు రిప్రజెంటేషన్ కావాలి. మీరు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, కానీ ఎప్పుడు డిక్లేర్ చేసిండు? 2023 ఎలక్షన్లకు ముందు డిక్లేర్ చేసి మా బీసీల ఓట్లతోని పైకి వచ్చారు. కానీ బీసీలను పట్టించుకున్నారా? బీసీలు పట్టించుకుని ఆయన చేసిన డిక్లరేషన్ ఎన్ని నెరవేర్చిందన్న మీరు చెప్పండి. 42% రిజర్వేషన్ కాదు, ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి. ఇంకా నేనేమంటున్నా, ఇదే బీసీ సంఘాలు పాలాభిషేకాలు చేసినాయి. బీసీ రేవంత్ రెడ్డి గౌడ్ అన్నారు, రేవంత్ రెడ్డి ముదిరాజ్ అన్నారు, రేవంత్ రెడ్డి అదన్నారు ఇదన్నారు. అంటే మీ బీసీ నేతలే కదా అన్నది అంతా. అవునన్నా, ఇక్కడే చూడండి అన్న, మా బీసీలు ఎంత మంచి వాళ్ళు, ఎంతమంది ఎంత అమాయకులు. వాళ్ళు ఒక చిన్న 42% రిజర్వేషన్ చేస్తామన్నందుకే ఇంత చేసినాయి. కానీ వీళ్ళకు తెలుసు, వీళ్ళు ఒక గేమ్ ఆడారన్న. గవర్నర్ దాకా పంపించి గవర్నర్ ఏమో అతను సైన్ చేయకుండా జస్ట్ ఒక మార్కప్ చేసి పెట్టిండు. సైన్ చేసి ఉంటే ప్రెసిడెంట్ అక్కడ మార్కప్ చేసి రివ్యూకి పెట్టిండు. సో మీరు వీళ్ళకి తెలుసు వీళ్ళు మార్కప్ చేస్తారు, రివ్యూ పెడతారని చెప్పేసి వీళ్ళకి తెలుసు. పైన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. సరే మరి ఎందుకన్నా వీళ్ళు పార్లమెంట్ దగ్గర వీళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, మరి ఇది బిల్లు పాస్ కావాలి, బిల్లు పెట్టాలి అని చెప్పేసి ఎందుకు పెడతలేరన్నా? సరే మీరు చెప్పండి, మీరు తక్కువ ఉన్నారంటే మేము కూడా అంతా బీసీల సోదరులు, బీసీల అందరం ఐక్యంగా కదిలి వస్తాం. మేము కదిలి వచ్చేసి పార్లమెంట్ ముందు ధర్నా చేద్దాం. ఎందుకు పెట్టరు? పెట్టి పాస్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కదా. ట్రైనే బుక్ చేసి మరి బీసీలను తీసుకెళ్ళిన బీసీ నాయకులను, కార్యకర్తలు అందరినీ జంతర్ మంతర్ దగ్గర. అవునన్నా, ఏదో కంటి తూర్పు చర్యగా ఏదో ఒక చర్య చేస్తే అయిపోయినా అన్న. ఓకే, సో ఏం చేశారు రేపు కిరణ్ అన్న? మరి మీరేం చేసింది చెప్పండి ఒక మాట. మేమేం చేస్తామని కాదన్నా, నేను అందరి బీసీలందరికీ మీ ఛానల్ ద్వారా అందరు చెప్తాను, బీసీలందరికీ ఐక్యంగా కదిలేసి 42% రిజర్వేషన్ గురించి దీంట్లో పాలిటిక్స్ లో కాదు, విద్య, వైద్యం, ఉద్యోగం ఈ అన్ని దాంట్లో కావాలి. సో అవన్నిటికీ కావాలని చెప్పేసి ఐక్యంగా కదిలి మనం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మనం రిప్రజెంటేషన్ గురించి కొట్లాడి మనం నిలబడి గెలిస్తే మనది ఎక్కువ మెజారిటీకి వస్తే మనం అడిగింది ఇస్తారు. అయితే ఇక్కడ నేనేమంటా అంటే చాలా వరకు స్వార్థం చూసుకుంటున్నారు. రేపు రాజకీయాలు రావడానికో, లేకపోతే ఇంకేదో చేసుకోవడానికో, లేకపోతే మీ పనులు చేసుకోవడానికో బీసీ అనే కార్డు ముందలు పెడుతున్నారు. బీసీలకు మేమే దిక్కు, మేమే అది, బీసీలకు మేమే నాయకుడు అని చెప్పేసి ప్రజెంట్ కావడానికి ఇవన్నీ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అవునన్నా, ఇప్పుడు మేము చెప్పినట్టు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. వీళ్ళకి కూడా కొన్ని పార్టీ సిద్ధాంతాలకి వీటికి తలొగ్గి వీళ్ళు అడగకుండా, ప్రశ్నించకుండా మేము మైనార్టీలో ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మా పదవులు పోతాయి అని చెప్పేసి, లేకపోతే ఇలా చేస్తే కొంచెం స్వార్థంగా ఆలోచిస్తున్నాను, ఒప్పుకుంటాను దాని గురించి. కానీ ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారన్న. వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా మనం ఎక్కువ మెజారిటీ ఇప్పుడు 119 సరే, డీలిమిటేషన్ అయితే ఇంకెక్కువ పెరిగితే దీంట్లో మనం 50% జనాభా ఉన్నాం. మన జనాభాకు ఒకటే చెప్తున్నాను, బీసీలు నిలబడితే బీసీలకు ఓట్లు వేయండి, బీసీలను గెలిపించుకోండి, అప్పుడు మనకు కావాల్సిన పనులు జరుగుతాయి. అది ఇప్పుడు కిరణ్ అన్న నా ఛానల్ ద్వారా చెప్పేస్తే బీసీలు అందరు చైతన్యం వచ్చేసి నెక్స్ట్ ఎవరు నిలబడ్డా బీసీలకే ఓట్లు వేసేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోతారా? అంటే అది కోరుకుంటున్నాం అన్న, బీసీలు నిలబడ్డ చైతన్యం వస్తుందని నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉందన్న. రాబోయే 10 ఏళ్ళది బీసీలదే అన్న. ఈ బీసీలు 10 ఏళ్ళని కానీ ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా బీసీలదే. ఈ మాట మీద ఉంటారా? ఆ మాట మీద పక్క పక్క. నెక్స్ట్ రాబోయేది 10 సంవత్సరాలు
10 సంవత్సరాలు బీసీలు చేసుకోవాలని చెప్పేసి మన బీసీ ఈ ప్రజానికాన్ని బీసీలదే రాజ్యం అంటారు, బీసీలదే రాజ్యం అన్న పక్క 100% డౌట్ లేదు కదా. అవునా, మీరే చెప్పండి. కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా? కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న. రేవంత్ రెడ్డి గారు దీనికన్నా ఎక్కువ నమ్మకంగా నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రెడ్డి మళ్ళీ అక్కడ సీఎం చైర్లో కూర్చుంటే మీకు రాజ్యాధికారం రేవంత్ రెడ్డికి అనుకుందాం సరే, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఒక 7% వాళ్ళు ఉన్నారు, 56% ఉన్నారు. ఆయన సీఎం కావాలి అంటే, ఆయన టీం గెలవాలి అంటే ఓట్లు ఎవరు వేయాలన్నా? అవునన్నా, ఇవన్నీ చూసుకునే కదా ఆయన కూడా మీలాగానే కాన్ఫిడెన్స్ గా చెప్పే ఉంటాడు. అవును, ఓట్లు ఎవరు వేయాలి? బీసీ బిడ్డలే వేయాలి. బీసీలు బిడ్డలే. సరే, రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం బీఆర్ఎస్ కన్నా కొంచెం చాలా చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే నమ్మి బీసీ బిడ్డలు అతను గెలిపించారు. కానీ చెప్పింది చేసిండన్నా? చేయలేదు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందన్న, మీకు ఒకటి చూపిస్తాను, పెద్ద జోకుల పుస్తకం అన్నది. అందులోకి ఒక్కటి కూడా ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ఆయన అధికారులకు వచ్చి, అందులోకి ఏం చేసినా మీరు చెప్పండి. బీసీ డిక్లరేషన్ ఒకసారి చదువుతా, మీరు చూడండి అన్న, చూపిస్తాను కూడా మీకు, అక్కడ ఫార్వర్డ్ కూడా చేస్తాను, మీకు చూపిస్తాను. ఇగో అన్న, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించారు? ఇప్పుడు పక్క రాష్ట్రం సిద్ధరామయ్య గారితో చేయించారు. సిద్ధరామయ్య గారితో చేయించి చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారో చూపిస్తాను. కామారెడ్డి బీసీ రిజర్వేషన్ కుల గణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు. కుల గణన చెప్పించింది మరి రేవంత్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎక్కడ జరిగిందన్న? కదా ఆయన చేసింది తప్పుల తడక అని చెప్పేసి సెంట్రల్ అంటుంది కదన్నా, దాన్ని నిరూపించుకోవాల్సింది దీన్నే కదన్నా. మరి దాని గురించి ఎందుకు రియాక్ట్ అవుతలేడు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవుతలేదు? నిధులు ఇవ్వలేడా? ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ చూడండి, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23 నుంచి 42% పెంచుతాను. ఏది ఇచ్చాడన్నా? సర్పంచుల ఎలక్షన్ లో మీరే చెప్పండి అన్న. 42% పక్కకు పెట్టండి అన్న. ముందున్న 23% కూడా ఇవ్వలేదు, 17% ఇచ్చింది కదన్నా అఫీషియల్ గా. మున్సిపల్ ఎలక్షన్స్ ఇక్కడ జరిగిన, కార్పొరేషన్స్ జరిగిన, ఇక్కడ ఇచ్చిన మీరే చూడండి. నేను విత్ అదే అడుగుతున్నాను. నిధులు అన్న, బీసీ సభలో తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లో చట్టబద్ధమైన హోదా మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తున్నాడు. అయ్యిందా సప్లాన్? మీరే చెప్పండి, సప్లాన్ అయిందా? కాలేదు. ఇగో బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చెప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపు జరిగిందా అన్న? మొన్న 1000 కోట్లు ఇచ్చినట్లున్నారు. ఎంత ఇచ్చిందన్న? 1000 కోట్లు. ఎంత ఇస్తున్నాడన్న? 20,000 కోట్లు. మరి ఎంత ఇచ్చిందన్న మీరు చెప్పండి, ఎక్కడ ఉంది చెప్పండి. దాని గురించి కూడా చెప్తాను. ఆయన ఇచ్చిన దాంట్లో, ఖర్చు పెట్టిన దాంట్లో, దాన్ని మంజూరు చేసి ఖర్చు పెట్టింది ఎంత కూడా ఉందో చెప్తాను. దాంట్లో కూడా సంక్షేమం, చేతి వృత్తులు, అవును, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అభివృద్ధిని సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇస్తాను. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏడున్నాను ఇప్పుడు వాకిట్ శ్రేయర్ గారు, మీ ముదిరాజ్ ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నది. స్పోర్ట్స్ మినిస్ట్రీ, పాడి పరిశ్రమ, డైరీ ఫార్మ్ అది ఇచ్చింది. ఇదైతే ఇవ్వలేదు కదా. మరి అంటే ఏదో ఒకటి దాంట్లో మీ ముదిరాజులకు న్యాయం చేసింది కదా అంటున్నా నేను. ఇప్పుడు మా ముదిరాజుల గురించి అని మాట్లాడుతుంది. బీసీలకు న్యాయం ఏడే చేసిందా మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాం, ముదిరాజులకు ఉన్నది. ముదిరాజు ముత్రాజ్ తెనుగోలు సామాజిక వర్గాలు బీసీడీ నుంచి బీసీలో ఏ లేక మారుస్తాను. అయిందా అన్న? దాని టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ముదిరాజులకు చేయలేరు. పోనీ ఇది గౌడన్నకి ఈత చెట్లు పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఇస్తాడన్న. ప్రతి గ్రామాల్లో అంటే ఎన్ని గ్రామాలని చెప్పండి తెలంగాణలో? 1000 గ్రామాలని 5 ఎకరాల భూమి అన్నాడు. ఒక గ్రామంగా ఇచ్చినా చెప్పండి, ఇవ్వలేదు. ఇంకా ఉంది మున్నూరు కాపులకి తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పెంపు. సబ్సిడీ రుణాలు ఇచ్చిందన్న, ఇవ్వలేదు. ఇది ఉంది. గంగపుత్ర ఉంది. మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాలకు మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు, ఆక్వాకల్చర్ ప్రోత్సాహము, నర్సరీలు, మార్కెటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయన్నా. ఫిషింగ్ మినిస్ట్రీ ఇచ్చిండు, కానీ అభివృద్ధి ఏం లేదు. అంటే మినిస్ట్రీ ఇవ్వాలి, వాళ్ళ చేతులు కట్టేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి, విశ్వకర్మ, రజక, వీళ్ళందరికి ఇంకో చూపిస్తారు. ఇవన్నీ మనం చదివితే టైం సరిపోదు. ప్లస్ ఇంకోటి చెప్పండి, నెక్స్ట్ బీసీలకి చైతన్యం రావాలన్నా, బీసీలు నాయకత్వం ఎదగాలన్నా, అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ సోర్స్ ఏముంది అంటున్నా నేను.
ఏదైనా ప్రత్యేకమైన పార్టీయా? బీసీలు చైతన్యం అని నాలాంటి యువత ముందుకు వచ్చేసి బీసీలు చైతన్యం మనం జరుగుతున్న మోసాలు మన బీసీలకు జరుగుతున్న మోసాల గురించి ప్రశ్నించాలి, మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి బీసీల చైతన్యం దేనికే మేము ప్రశ్నిస్తున్నాం అన్న. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, ప్రశ్నించాలి, ఇంకా వీలైతే సిస్టంలోకి రావాలి, ఎలక్షన్లలో పాల్గొనాలి. సో మనం మెజారిటీ అయితే మనకి ఏంటంటే మనకు కావాల్సిన పనులన్నీ చేపించుకోవచ్చు. ఇప్పుడు కిరణ్ అన్న కూడా నెక్స్ట్ రాజకీయాల్లో రాబోతుందా? రాజకీయాల కంటే ఒకవేళ వీలుంటే అంటే మనం ఎవరైనా పార్టీ మనకు సపోర్ట్ చేసి మనకి ఉంటే ఆ లీడర్షిప్ కింద మనం రాబోతున్నాం. ఇక్కడ కిరణ్ అన్న స్వార్థం అనుకోవచ్చా? స్వార్థం కాదు, నేను సిస్టంలోకి రావాలని చూస్తున్నాను. సిస్టంలోకి వచ్చి ఇప్పుడు రాజకీయ పార్టీలకు రాకుండా ఏదైనా చేయాలంటే మళ్ళీ రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఆ పార్టీలో ఈ పార్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మీదే ఉంది మన తెలంగాణ వెలుగు ఛానల్ ఉంది. ఈ వెలుగు ఛానల్ నేను ప్రశ్నిస్తే ఎంతమంది చూస్తారన్న? మీరు చెప్పండి, ఎంతమంది చూస్తారు? సరే, ఒక మంచి పార్టీ నుంచి అక్కడ నుంచి పోయి అక్కడ నుంచి మనం ప్రశ్నిస్తే, మనం బ్యాక్ కాకుండా ప్రశ్నిస్తే ఎంతమంది చూస్తారు వాటి తరఫు. సో అది పెంచుకోవాలని చెప్పేసి పబ్లిక్ లో తెలియాలి. సో అందుకోసం సిస్టర్లకు రావాలి, సిస్టర్లకు వచ్చి ప్రశ్నించాలి. బేసిక్ గా మన ఊరే అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఊరు, మన కార్పొరేషన్, మన డివిజన్, మన దీంట్లోనే పోయేస్తే ఆ డివిజన్ వరకు చూసి మనం డెవలప్ చేసుకొని ప్రశ్నిస్తూ పోతుంటే నన్ను చూసి ఇంకా చాలా మంది వస్తారు, చాలా డివిజన్లకు వెళ్ళి, చాలా కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి, చాలా దాంట్లోకి వచ్చి ప్రశ్నిస్తారు. అప్పుడు చైతన్యం అనేది. కిరణ్ అన్న యువ నాయకుడు, మీ నాన్నగారు కూడా గతంలో పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేయడం అనేది జరిగింది. సో అట్లాంటిది అంటే అలాంటి వాళ్ళ వల్లనే కాలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కిరణ్ అన్న వల్లనో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం వల్ల ఏమైనా అవుతుందా? రైట్ క్వశ్చన్ అన్న, మీరు మంచిగా క్వశ్చన్ అడిగారు. మా నాన్నగారు పీజేఆర్ కి క్లోజ్ గా ఉండే ఆయన రాజకీయాల్లో కూడా ఆహ్వానించారు, కానీ రాలేదు. మా నాన్నగారు కూడా ముందు ఏం ఆలోచించారంటే, సరే మనం రాజకీయాలుగా సొసైటీలనే ఉండి కొట్లాడదాం, సొసైటీస్ ద్వారానే కొట్లాడదాం చేద్దామని చెప్పేసి సపోర్టివ్గా కొట్లాడారు, కానీ కాలేదు. ఇదంతా చూసి ఇది కాదు, మనం రాజకీయాల్లోకి వస్తేనే అవుతుంది, మనం డెసిషన్ మేకింగ్ లోనే ఉంటేనే అవుతుంది. డెసిషన్ మేకింగ్ లో ఉండాలంటే రాజకీయాలకు రావాలి, రాజకీయాలకు రావాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ రావాలి, ప్లాట్ఫామ్. అందుకోసం మేము రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని మీరు రేపు రాజకీయాలకు వస్తే తొక్కేరా అన్నా? ఉంటదన్న, ప్రతి దాంట్లో ఉంటదన్న, ప్రతి దాంట్లో తొక్కేయడం ఉంటది, పోటీ ఉంటది, కాంపిటీషన్ ఉంటది, ప్రతిదీ ఉంటది. ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం ముందుకు వస్తేనే మనలో ఉన్న ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది, స్టఫ్ బయటకు వస్తుంది, మన గురించి తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నామని తెలుస్తుంది. సో తొక్కే వాళ్ళు ప్రతి ఏరియాలో, ప్రతి సిస్టమ్ లో, ప్రతి దగ్గర ఉంటారు. దాన్ని తట్టుకొని ముందుకు పోతేనే కదా జీవితం. ఓకే, ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ లాంటివి అనేది రీసెంట్ గా రావడం అనేది జరిగింది. సో ఒక యువతగా అట్లాంటి దానికి సపోర్ట్ చేస్తారా మీరు? ఫస్ట్ అదేదో బాగుంది అనిపించింది అన్న, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి వచ్చినప్పుడు నేను కూడా యువతగా ఆకర్షిత చూసిన. కానీ చూసిన తర్వాత ఒక 2-3 days తర్వాత చూస్తే అదొక సోషల్ ప్లాట్ఫామ్ మీద అతను ఎవరైతే పెట్టారో అది ఐడెంటిటీ దాచి, తను ముందు ఏదో పార్టీకి పనిచేస్తాడంట, ఐడెంటిటీ దాచి పనిచేయడం, అదొక పెద్ద జెన్జీకి ఒక జోక్ లాగా తయారైంది అన్నది. సో అట్లా కాదన్న, ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, ప్రశ్నించాలి. సో అదో జోక్ లాగా అదే, అందుకోసం అది కరెక్ట్ కాదనిపించింది అన్న నాకు అది. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సరే కాంగ్రెస్ మోసం చేసిందని అంటున్నారు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ కవిత గారు బీసీలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి పాంచజన్యం అంటే 5 హామీలలో బీసీలకు పెద్దపీట వేయడం అనేది జరిగిందన్న. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, మరి ఇప్పటివరకు బీసీలకు ఎంతవరకు చేసింది అనేది సో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. తర్వాత భారతీయ జనతా పార్టీ బీసీలని సీఎం చేస్తా అని చెప్పేసి 2023 ఎన్నికల్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 4 పార్టీల మీద కిరణ్ అన్న అభిప్రాయం ఏంది అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందన్న, కాంగ్రెస్ పార్టీ అయితే ఎట్లా అధికారంలోకి వచ్చిందన్న, మేము ఇంకా మంచి చేస్తాం బీఆర్ఎస్ కన్నా, ఇంకా ఆశలు చూపించి ఒక ఆక్షన్ లాగా పెట్టి వాళ్ళు ఇంత ఇస్తే వీళ్ళని మేము ఇంత ఇస్తాం, వాళ్ళు ఇంత ఇస్తే మేము ఇంత ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, 6 నెలల్లో చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు కూడా కాలేదు. సరే దీని గురించి ప్రశ్నించొద్దా మీరు చెప్పండి. సరే బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు పబ్లిక్ కి చాలా చేశారు, డెవలప్మెంట్ చూపించారు. సో మాకు ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ చేసి చాలా బెటర్, చాలా బెస్ట్. బీసీలకని కాదన్న, జనాలకు అందరికి. అలా జనాలు అంటే 50% బీసీలే ఉన్నారు కదన్నా, ఏమేమి వెళ్ళదా బీఆర్ఎస్ చాలా చేసింది. సో వాళ్ళకని వీళ్ళని తెచ్చుకుంటూ ఉన్నది బాయించుకున్న బాయనంటే అయిపోయింది దీంతో. సో మాకు ఏంటంటే సరే వీళ్ళు చేస్తామని చేయకపోవడం మోసపోం, వాళ్ళు చేస్తామని చెప్పలేరు కానీ చేసిర్రు ఇండైరెక్ట్ గా అడగకుండా.
ఎందుకు మత్స్య సంపద పెంచారన్న వాళ్ళు, మళ్ళా గొర్రెలు వీళ్ళకి గొల్ల గొర్రెలు అని బర్రెలని ఇచ్చారు. మళ్ళీ తర్వాత మిగతా అన్ని ఏదైతే కావాలో విద్యల అన్ని తొడది అంత రైతు బంధు, రైతు బీమా ప్రతి తెచ్చుకుంటూ పోయినన్న. వాళ్ళు చేసే పాలసీలు అన్ని వీళ్ళు స్టాప్ చేసిరన్న. మీరే చూడండి అన్న, ప్రతి సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్టులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజానికాలందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చిరన్న. వీళ్ళు ఏమన్నా దానితో మేము తులం బంగారం ఎక్కిస్తామన్నారు. సో తులం బంగారం పక్క కొడితే ఉన్నది కూడా ఇవ్వలేదు కదన్న. సో ఇట్లా చాలా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ లేదంట, నమ్మకం లేదంట. సో కవిత గారు కూడా పాంచజన్యం తోటి వస్తున్నారు కదా. కవిత గారు వచ్చారు, ఇప్పుడు పాంచజన్యం పెట్టారు. సరే, నేను ఒక ఆమెను క్వశ్చన్ చేస్తాను, మరి మీరు పవర్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు మరి ఎందుకు ప్రశ్నించలేదు? బీసీల గురించి ఎందుకు కొట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎందుకంటే బీసీలో చైతన్యం వచ్చింది, బీసీలో ఓట్లు కావాలని చెప్పేసి తను ఇలాంటివి చేస్తుందా? సరే, ఆమె పెట్టిన పాంచజన్యం అయితే బాగుంది. కాకపోతే తను ఒక అవకాశవాదిగా, అంటే అవకాశవాద రాజకీయాలు చేస్తుందని నేను అనుకుంటాను. సో ఇప్పుడు మరి బీసీల దాంట్లో చాలా వరకు మీ దాంట్లో మీరే ఒకరు ఎదుగుతుంటే కాల్బట్టి గుంజేటోళ్ళు ఉన్నారన్న. అట్లా కొంతవరకు బీసీ మూవ్మెంట్ ఏమైనా తగ్గుతున్నా? ఇది తప్పుడు మూవ్మెంట్ అన్న, తప్పుడు అర్థం తీశారన్న. అట్లేం లేదు. ఈ అగ్రవర్ణ కులాలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న బీసీలని వాళ్ళని రెచ్చగొట్టి చేసి అది చేయరా ఇది చేయరా అని చెప్పేసి వాళ్ళకి పంపించి ఇది చేయడం తప్ప లేదు. అందుకోసం చెప్తున్నాను, బీసీలలో ఐక్యత రావాలి. ఈ అగ్రవర్ణ కులాలు ఏదైతే మోసం చేయాలని చూస్తున్నాయో, మనం తొక్కి పెట్టాలి, అణిచి పెట్టాలి అని చూస్తున్నాయో దానికి లొంగొద్దు. సో మన బీసీలని ముందుకు తెచ్చుకుంటేనే మనం ఎదుగుతామని చెప్తున్నాం అన్న. సో ఒక కాన్ఫిడెన్స్ గా, యూనిటీగా నెక్స్ట్ బీసీలు ఒకటైతే అనుకుంటున్నారు. నేను ఆశిస్తున్నాను. నమ్మకం ఉంది? నమ్మకం అయితే ఉందన్న, 100% నమ్మకం ఉంది. ఇంకేం చేయబోతున్నారు తెలంగాణ చైతన్య గలం నుంచి? ఇంకేం చేయబోతున్నారు బీసీ అన్న? అంటే చేయబోతున్నాం అంటే సిస్టంలోకి వచ్చి తెలంగాణ ఇప్పుడు మాకు ఒక స్టేట్ అది ఉందన్న, ఫోరం ఉంది, బీసీ చైతన్య అని చెప్పేసి మెంబర్షిప్ ఉంది. త్వరలోనే ఇవి జోనల్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్స్పాండ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. ఎక్స్పాండ్ చేసి అంటే నాకు ప్రతి జిల్లాల నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు పోయి పబ్లిక్లకు పోయి బీసీలో జరుగుతున్న అన్యాయాలు చెప్తూ, బీసీలను ఎట్లా చేయాలని చేస్తూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అడగాలి, ఐక్యతగా ఉండాలని కోరుకుంటాం. అని ఇప్పుడు నేను కూడా చాలా బీసీ మీటింగ్లకు అటెండ్ అవుతున్నా, ప్రతి దగ్గరికి వెళ్తున్నా. ఓ 4 రోజులు హల్చల్ చేస్తారు, తర్వాత చూసుకున్నట్టయితే 25 రోజులు కామ్గా ఉంటారన్న. సో మరి ఎట్లా బలపడుతుంది అని చెప్పేసి అనుకోవాలి? మీరు చెప్పింది కరెక్ట్ అన్న. ఈ ఏవైనా సడన్ చేంజెస్ రావన్న. సడన్గా చేంజెస్ రావడం అంటే అది కష్టం. మీకు ఇంగ్లీష్ సామెత ఉందన్న, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఓకే. సో చేంజెస్ కూడా ఒక రోజులో మార్పులు రాదు. అట్లా ఒక్క రోజు వచ్చే మార్పులు ఎక్కువ రోజు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసుకోండి, సిజేపీ ఉంది, అది ఒక రోజు మార్పు వచ్చి అది ఇంకో రోజు మాయమైపోయింది. సో అలా కాదన్న, ఈ కొన్ని రోజులు ఒక్కొక్క కాము ఉన్నంత మాత్రాన అది మరుగున పడిపోయింది, పక్కన ఉంది పెట్టేసారు, అది కాదన్న. మేము ఎంతైతే స్లో అవుతుందని అనుకుంటారో అంత ఉవ్వెత్తున ఎగురుతూ వస్తుందన్న. సో ఆ రాజ్యాధికారం గురించి ఈ బీసీ ఉద్యమము అనేది చాలా పైకి వస్తుంది అన్న. కిరణ్ అన్న, ఇంకోటి స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అన్న, ఒక్క ముచ్చట్లా చెప్పేయండి. సరే, ఈరోజు బీసీలు అది చేస్తాం, ఇది చేస్తాం, మేము లేట్ అయినా కూడా లేటెస్ట్గా వస్తాము, మేము స్లోగా అయినా కూడా సునామీలాగా వస్తాం అని చెప్పేసి అప్పటి నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 60 స్థానాలు బీసీలకి రేపు ఎలక్షన్స్లలో సీట్లు ఇస్తే గెలిచే దమ్ము బీసీలకు ఉందా? మేము అదే కోరుకుంటాం కదన్నా. అన్ని పార్టీలు, ప్రతి పార్టీ 60 స్థానాలు ఇస్తే మేము గెలిచి చూపిస్తాం. 100% నాకు నమ్మకం ఉంది, పక్కా నమ్మకం ఉంది. మీరు ప్రతి పార్టీ ఉన్న మేజర్ పార్టీలన్నీ, మేజర్ పార్టీ మీరు 60 స్థానాలు ఇవ్వాలన్నా గెలవకపోతే చూడండి, 60 స్థానాలు ఇస్తే 100% బీఆర్ఎస్ నుంచి ఇచ్చింది అనుకో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 100% బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది. ఇప్పుడు రాబోయే కాలం 60 స్థానాలు ఇస్తే 29 ఎలక్షన్ లో 100% 60 స్థానాలు ఇస్తే కంపల్సరీ గెలిచి చూపిస్తారు. కాంగ్రెస్ ప్రతి పార్టీ ఇవ్వాలనుకుంటా, కానీ బీసీగా గెలవాలనుకుంటా, బీసీలు అందరూ కలిసి గెలిపియాలనుకుంటున్నాం అన్న. ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి గెలిచి చూపిస్తామన్నా. ఓకే, ఏ పార్టీ ఇచ్చినా దానికి లాయల్ గా పనిచేస్తాం. 60 స్థానాలు గెలిపించుకుంటారు, 60 స్థానాలు గెలిపి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు 100%. అనేది ఎందుకన్నా బీసీలకు వీళ్ళు వాగ్దానం చేస్తే మేము తేలేమన్నా కాంగ్రెస్ ని తెచ్చిర్రు, తెస్తే మేము మోసం చేసిర్రు. సో మేము అదే అంటున్నాం, మమ్మల్ని మోసం చేసిర్రు.
సో ఇది కాదు మాకు మేము ఇప్పుడు కాదు స్థానాలు ఇవ్వమని గెలిచి చూపిస్తాం ఓకే అన్న మేమందరం కలిసి ఒక పట్టు మీద ఉంది గెలిచి చూపిస్తాం. ఒక్క క్వశ్చన్ అడగాలని ఉందని. చెప్పడం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఈరోజు బయటికి వెళ్తే లక్షల జీతం, హ్యాపీగా లైఫ్, అవన్నీ పక్కన పెట్టి బీసీ యువగలం, బీసీ చైతన్యగలం, బీసీల రాజ్యాధికారం ఇవన్నీ ఎందుకు అని ఒక రోజున అనిపించిందా మీకు? నాకు అట్లా ఏమనిపించలేదు. బీసీలు ఇక్కడ మోసపోతుంది ఇది చూసి మార్పు కోసం బీసీలలో మార్పు రావాలి, చైతన్యం రావాలి, అందుకోసమే ఈ దిశగా నేను అడిగేసాను అన్న. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో ఇక్కడ స్వార్థం ఏం లేదు, స్వార్థం ఏం లేదన్న. మీరే చెప్పారన్న ఏనాటికి నుంచి లక్షల శాలరీ ఉంటుంది, అవన్నీ వదిలేసి నేను మంచి బిజినెస్ చేసుకోవాలని చేసుకుంటే బీసీలో ఆల్రెడీ మాకు ఉండుంటే లేదా మాకు ఏదైతే జరుగుతుందో బీసీలకు జరుగుతుంటే నేను ఇక్కడ ఉంటుండేనా, నా బిజినెస్ నేను చేసుకుంటుండే, నా జాబ్ నేను చేసుకుంటుండే, నేను రాకపోతుండే కదన్నా. ఇది జరగట్లేదు కాబట్టే నేను వచ్చాను. నాతో పాటు ఇంకా చాలా మంది యువత బయటికి రావాలి, చాలా మంది బీసీలు బయటికి రావాలి, బీసీలంతా ఐక్యమత్యంగా ఉండి ఒక చైతన్యం వచ్చి మనమంతా ఒక తాడిపైన ఉండాలని నేను కోరుకుంటాను. సో బీసీల జంజి మొదలవుతుందా త్వరలో? 100% మొదలయ్యిందన్న. త్వరలో మొదలవుతుంది కాదు, మొదలయ్యింది. ఓకే, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అందుకోసమే పార్టీలు ఇప్పుడు బీసీలని ప్రోత్సహిస్తున్నాయి అన్న. సో అన్న మీ కాన్ఫిడెన్స్ లెవెల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్ ది వే చెప్పుకుంటున్నాము. అండ్ చూద్దాం ఎంతవరకు రాణిస్తారు, నెక్స్ట్ రాజ్యాధికారం కోసం తెలంగాణ చైతన్య యువగలం నుంచి ఎంతవరకు ఫైట్ చేస్తారు అనేది డెఫినెట్గా చూద్దాం. కిరణ్ అన్న మళ్ళీ మరోసారి కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది కిరణ్ గారితో స్పెషల్ చిట్చాట్. అండ్ బీసీలకి రాజ్యాధికారం 2028లో వస్తుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అండ్ ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అన్న? మీ ఛానల్ ద్వారా మన ప్రతి బీసీ ప్రజానికానికి, బీసీ లీడర్లకి పోటీ చేయాలి, పోటీ చేసి మనమంతా సమైక్యంగా ఐక్యతగా ఉండి పోరాడాలి. పోరాడితే మనం ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తే మనకు కావాల్సిన ఈ బీసీలకు కావాల్సిన బీసీలు నష్టపోయినవి అన్నీ సాధించుకోవచ్చు. సో మనం రాజ్యాధికారం మనమందరం కలిసి ఐక్యతగా తెచ్చుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.